నమస్తే. ప్రజాస్వామ్యానికి సనాతన ధర్మానికి పొసగదు. కేరళ ముఖ్య ఆధ్యాత్మిక గురువు నారాయణ గురుకి సనాతన ధర్మానికి సంబంధమే లేదు. కేరళ చీఫ్ మినిస్టర్ పినరై విజయన్ తాజా స్టేట్మెంట్ ఇది. తాజా ఉవాచ ఇది. ఈ ప్రకటనపై యథాప్రకారం బీజేపీ మండిపడగా కాంగ్రెస్లో ఎన్నడూ ఉన్నట్లే ఎలా స్పందించాలో తెలియని గందరగోళ స్థితి. కేరళ విపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత విడి సతీశన్ మాత్రం పినరై స్టేట్మెంట్ను గట్టిగానే ఖండించారు. సనాతన ధర్మం యొక్క సారాన్ని వక్రీకరించి సమాజంలోని ఒక వర్గానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సనాతన ధర్మం ఈ దేశంలోని మొత్తం ప్రజల సంప్రదాయం, వారసత్వం అని మనం గ్రహించాలి. గతంలో ఇలాగే ఉపయోగించిన కాషాయీకరణ అనే పదమే తప్పు అని సతీశన్ అంటే, ఈ గందరగోళాన్ని ధృవీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ కేరళ అధ్యక్షుడు మాత్రం పినరై స్టేట్మెంట్కి మద్దతిచ్చారు. సనాతన ధర్మం అంటే మళ్ళీ రాచరికము, కుల వ్యవస్థను తీసుకురావడమే అని ఆయన కొత్త భాషను చెప్పారు. ఇక రాబర్ట్ వాద్రా బావా, కాంగ్రెస్ సానుభూతిపరుడు, టీవీలో కాంగ్రెస్ వాణిని వినిపించే ప్రముఖ వ్యాఖ్యాత తెహసిన్ పూనావాలా పినరై స్టేట్మెంట్పై ఘాటుగా స్పందించారు. కేరళ సీఎం సనాతన ధర్మాన్ని అవమానించారంటూ భారతదేశంలో ఎస్డిపిఐ అనే కొత్త మానసిక వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఇక్కడ ఎస్డిపిఐ అంటే బహిష్కరణకు గురైన పిఎఫ్ఐ ఎస్డిపిఐ కాదు. ఆయన అన్నమాట సనాతన ధర్మ ఫోబియా ఇండియా. ఈ ఎస్డిపిఐ బారిన పడ్డ వాళ్ళలో ఎక్కువ మంది వామపక్ష మనస్తత్వం ఉన్న వాళ్ళే. ఇదే కేరళ సీఎం హమాస్ ఉగ్రవాదిని కేరళలో ర్యాలీకి అనుమతించారు, అందులో ప్రసంగించడానికి అనుమతించారు. కానీ ఆయనే ఇప్పుడు చెప్తున్నాడు సనాతన ధర్మానికి, ప్రజాస్వామ్యానికి పొంతన ఉండదని. అందుకే భారత ప్రజలు ఈ వామపక్ష మనస్తత్వంతో విసుగు చెందారు. అందుకే వీళ్ళు గుర్తింపు లేకుండా పోతున్నారు. జేఎన్యూ క్యాంటీన్ కేరళకు మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోయారు. త్వరలో కేరళ కూడా వారిని వదిలేస్తుంది ఆయన అన్నమాట. ఇక 2019 లోక్సభ ఎన్నికలకు ముందు వరకు కూడా కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర కుల కుటుంబ పార్టీలు బీజేపీని విమర్శించడానికి హిందుత్వ అనే పదాన్ని ఉపయోగించారు. హిందువుల్లో ఉన్న సెక్యులర్ హిందువులను సనాతనీయులుగా గుర్తించి బీజేపీకి మద్దతు ఇచ్చేవారిని హిందుత్వవాదులుగా చూపిస్తూ విభజించి ఓట్లు వేయించుకుందాం అనుకున్నారు. చాలా ఒక గట్టి ప్రయోగమే చేశారని చెప్పొచ్చు. అయితే ఆశించిన ఫలితాలు రాలేదు ఆ ఎన్నికల్లో. బీజేపీ తన హిందుత్వ ఓటు బ్యాంకు పెంచుకుని ఇంకా అంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, ఘన విజయం సాధించింది. ఇక సనాతన పాచిక పారకపోవడంతో మళ్ళీ ఆలోచనలో పడింది కాంగ్రెస్ అండ్ కో. తమ ఓట్లే తమ అస్తిత్వం అని గుర్తించని, అసలు తమకేమీ సంబంధం లేదు అని భావించే సెక్యులర్ హిందువులు ఎట్లాగో బీజేపీకి ఓటు వేయరని వాళ్ళకి అర్థమైంది, ఆ పార్టీలకు అర్థమైంది. హిందువులకు అవసరం లేని మద్దతు తెలిపి మైనార్టీ ఓట్లు కూడా కోల్పోవడం ఎందుకు అనుకున్నారేమో. బీజేపీయేతర అన్ని పార్టీలు కూడా 2024 ఎన్నికలకు ముందు నుంచి సనాతన సానుభూతి ముసుగును తీసి పూర్తిగా పక్కన పడేశాయి. అంతేకాదు సనాతన ధర్మం మీద దాడిని కూడా మొదలుపెట్టేశాయి. సనాతనం మీద నేరుగా ఈ దాడి దేనికోసం? ఇంకెందుకు గంపగుత్తగా మైనార్టీ ఓట్లు కొల్లగొట్టుకోవడానికి. అందులో భాగంగానే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సనాతన ధర్మం మీద మొదట దాడి మొదలుపెట్టారు. కర్ణాటకలో ఒక ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, మళ్ళీ బీజేపీ గెలిస్తే సనాతన ధర్మం బలపడుతుంది, ఆర్ఎస్ఎస్ బలపడుతుంది, అది మీ ఉనికికే ప్రమాదం, తస్మాత్ జాగ్రత్త అని తమ ఓటు బ్యాంకును హెచ్చరించారు. దానిని మరికొంచెం ముందుకు తీసుకెళ్తూ రాహుల్ గాంధీ కూడా హిందూ ధర్మంలో శక్తి అనే పదం ఉంది, దానిపైనే నా పోరాటం అని ముంబైలో ఒక సభలో అన్నారు. ఇక సనాతన ధర్మంపై అసభ్యకరమైన భాష వాడిన, తమిళనాడులో అరెస్ట్ అయిన క్యాథలిక్ ప్రీస్ట్ జార్జ్ పొన్నయ్యని భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కలిశారు. క్రిస్టియానిటీ, సనాతన ధర్మంపై చర్చించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. అందులో రాహుల్ జీసస్ దేవుడు అంటే ఆ జార్జి కాదు, జీసస్ మాత్రమే మానవ ఆకారంలో వచ్చిన నిజదేవుడు, హిందూ ధర్మంలో ఉన్న శక్తి దేవతలాగా కాదు అని రాహుల్కే పాఠం చెప్పారు. ఆపై ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కొన్ని మలేరియా వంటి కొన్ని అంటే రోగాలతో పోల్చాడు. అతని చుట్టం దయానిధి మారన్ అయితే మరికొన్ని జబ్బులతో పోల్చాడు. అలాగే యూపీలో సమాజ్వాదీ పార్టీ నాయకులు కూడా సనాతన ధర్మం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా కేరళ సీఎం పినరై విజయన్ దాడి చేయడం మొదలుపెట్టేశారు. కేరళలో ఇప్పుడు ఈ వివాదాన్ని ఎందుకు లేపారంటే, నారాయణ గురు భక్తులైన ఎజ్వా కులం వారి ఓట్లు కేరళలో గణనీయంగా ఉన్నాయి. నారాయణ గురు హిందూ ధర్మంలో సంస్కరణల కోసం పోరాడారు. అయితే ఎజ్వా వాళ్ళు సిపిఎం పార్టీకి మద్దతుదారులు ఎప్పటి నుంచో.
అయితే కమ్యూనిస్టులు మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వీళ్ళల్లో ఒక వర్గం, అంటే వాళ్ళు కొంచెం గ్రూపులుగా విడిపోయారు. 2024లో ఒక వర్గం 2024 లోక్సభ ఎన్నికల్లో సిపిఎంని కాదని బీజేపీ కోట్లేశారు. ఇన్నాళ్ళు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి, నారాయణ గురికి సంబంధం లేదని ఎజ్వా కమ్యూనిటీని బీజేపీకి దూరంగా ఉంచిన కమ్యూనిస్టులకు వీరు కూడా అటువైపు వెళ్ళిపోతారేమోనన్న భయం పట్టుకుంది. అందుకే మొన్న లోక్సభ ఎన్నికల్లో కూడా సిపిఎంకి కేరళలో ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. దీంతో ఇప్పుడు సిపిఎం నారాయణ గురు పేరును తీసుకొచ్చి వివాదాస్పదం చేస్తోందని చెప్పొచ్చు. ఇజ్వా కమ్యూనిటీని బీజేపీకి దూరం చేసి హిందూ ఓట్లు కన్సాలిడేట్ కాకుండా చేసే ప్రయత్నంలో భాగమే పినరయ్ విజయన్ తాజా వివాదాస్పద ప్రకటన అనమాట. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.